డీమన్ పవన్ 3 నెలల పాటు లేవకూడదు. మళ్ళీ బెటర్ అవ్వకూడదు అని తనూజ అనింది. 100% అనింది. ఏ కంటెక్స్ట్ లో అనింది ఏంటి అనేది క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? ట్విట్టర్ నిండా వైరల్ అవుతుంది ఆ వీడియో. మనం ఇక్కడ పోస్ట్ చేస్తే కాపీరైట్ ఇష్యూస్ పడతాయి, స్ట్రైక్లు కూడా పడతాయి. సో మీరు వెళ్ళి ట్విట్టర్లో చూడండి, ఆ వీడియో అయితే డెఫినెట్లీ ఉంది. మీరు ఈ అంశం గురించి ఏమనుకుంటారో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. అయితే హౌస్ లో ఇంతమంది ఉన్నారు. మనకు ఆ వీడియోలో కనిపించేది ఏంటంటే సంజన ఫుడ్ తింటుంది, భరణి ఫుడ్ తింటాడు. అసలు కెమెరాలో వీళ్ళెవరు లేరు. తనుజ అటుపక్క ఉంది, ఇమాన్యుల్ అటుపక్క ఉన్నాడు. అటు నుంచి డీమన్ గురించి అంటుందో ఇమాన్యుల్ గురించి అంటుందో తెలియదు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు ఎవరో. మేబీ డీమన్ ఇవ్వడున్నాడు, అది నొప్పిగా ఉంది, ఇమాన్యుల్ బాగానే ఉన్నాడు కదా, ఇంకే అందరూ బాగానే ఉన్నారు అసలు. డీమన్ తప్ప ఇది జరిగింది మొన్న సంగతి. సో అప్పటి వరకు నొప్పి ఉంది అతనికి కాబట్టి వెళ్ళి చేయించుకోవడం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వెళ్ళు గట్టిగా చెప్పింది, వెళ్ళు వెళ్ళి ఇంకొక 3 వారాల పాటు ఏదైనా గుద్దుకుంటాను నేను, 3 వారాల పాటు లెక్కకూడదు నేను, అట్లాంటిది ఏదైనా గుద్దుకుంటాను, మీరు రెడీగా ఉండండి అని చెప్పు డాక్టర్తో అని చెప్పింది. దీన్ని బేస్ చేసుకుని తనుజ హేట్ చేసే వాళ్ళు స్ప్రెడ్ చేస్తుంది ఏంటంటే, చూడు ఎంత దుర్మార్గురాలో, ఇంకొక 3 వారాల పాటు లేవకూడదు డీమన్ పవన్ అంటుంది తనుజ అన్నారు. సో మళ్ళీ చెప్తున్నా, ఇదే ప్లేస్ లో డీమన్ పవన్ ఉన్నా, లోపలికి వెళ్తుంది హెల్త్ ఇష్యూస్ తో తనుజ అన్న, డీమన్ పవన్ ఇట్లా అన్నాడన్నా కూడా నా వెర్షన్ అయితే ఇదే ఉంటుంది. ఏంటంటే డీమన్ పవన్ కి 3 వారాల పాటికి లేవకూడదు అని తనుజ ఇంటెన్షన్ అనుకుందాం. గట్టిగానే చెప్పింది, క్లియర్ గా ఉంది వీడియో. అంటే ఫేస్ కనిపించలేదు, అద్దంలో కనపడుతున్నాడు ఇమాన్యుల్, అవతల తనుజ వాయిస్ కనపడుతుంది. వీడియోలో అయితే మనిషి కనపడలేదు. అట్లా కూడా ఉంటాయి కొన్ని వీడియోస్ లైవ్ కూడా తెలుసు. సో అనింది. చిన్న లాజిక్, సింపుల్ లాజిక్ మళ్ళీ చెప్తున్నా. డీమన్ పవన్ ఆ ప్లేస్ లో ఉన్నా, తనుజ లోపలికి వెళ్తున్నా, డీమనే తనుజ అన్నా కూడా ఇదే వెర్షన్ వస్తుంది నాకు. ఏంటంటే నిజంగా తనూజ 3 వారాల పాటు డీమన్ పవన్ లేవకూడదు బెడ్ మీద నుంచి కోరుకుంది అనుకుంటుంది. ఓకేనా? బిగ్ బాస్ లాంటి షో అసలు ఏం షో బిగ్ బాస్ అనేది? కెమెరాలన్నీ చుట్టుపక్కల మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, నిజాలు జనాలు చూపించే షో. నిజంగా అతను బెడ్ మీద నుంచి లేవకూడదు అనుకుంటే ఎంత పిచ్చిదైతే, చాలా కన్నింగ్ అంటారు చాలా మంది తనుజ. ఎంత పిచ్చిదైతే అంటే, పిచ్చి అంటే కన్నింగ్ ఆపోజిట్, అమాయకురాలు అయితే. ఎంత పిచ్చి అమాయకురాలు అయితే ఎన్ని కెమెరాల ముందు ఆ మాట అంటారు. సింపుల్ లాజిక్ నేను లేదు, నిజంగానే తన మనసులో ఉంది. ఎక్కడ బయటపడుతుంది? ఎవరితోనో, భరణితోనో లేకపోతే ఇమాన్యుల్తోనో పర్సనల్ మాట్లాడుతుంది. జాగ్రత్తగానండి. అరే వీడు 3 వారాల పాటు లేవకూడదురా డీమన్ గాడు, అప్పుడు అన్ని మనకు వర్కౌట్ అవుతాయి. ఇట్లా కదా మాట్లాడతారు. ఎనీ కైండ్ ఆఫ్ సీక్రెట్, ఎవరన్నా నాశనం అయిపోవాలన్నా, ఎవరన్నా బాగుపడిపోతున్నారన్నా సీక్రెట్స్ ఎట్లా మాట్లాడుకుంటారు? మనసులో మాటలు. సీక్రెట్స్ అంటే మనసులో మాటలు బయటపడిన సందర్భాలు వన్ ఆన్ వన్ కాన్వర్జేషన్స్ లో మాత్రమే బయటపడితే, అవి కూడా వీకెండ్ లో కెమెరాలో వేసి చూపించి వాయిదీస్తారు. దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ బిగ్ బాస్ షో కదా. అన్ని లాంగ్వేజ్ లో అదే జరుగుతుంది. అక్కడ సల్మాన్ గారు తీస్తాడు బయట, ఇక్కడ మోహన్ లాల్ తీస్తాడు, ఇక్కడ కిచ్చా సుదీప్ తీస్తాడు, ఇంకో చోట కమలాథ్ తీసేవాడు మోడల్, ఇప్పుడు విజయ్ సేతుపతి తీస్తాడు. ఇట్లాగే కదా కథ నడిచేది. సో ఇన్ని కెమెరాల ముందు డీమన్ పవన్ నిజంగా అతనికి ఏదో అవ్వాలనుకుంటే బయట పడుతుందా? అంత పిచ్చిదా, అంత అమాయకురాలా తనుజ అనేది నా ఫస్ట్ క్వశ్చన్. రెండవది, ఆ మిర్రర్ లో నేనైతే అంత క్లియర్ గా చూడలే, జూమ్ చేస్తే నాకు అనిపించిన తర్వాత, ఫస్ట్ క్లియర్ గా చూడలే, జూమ్ చేస్తే నాకు కూడా కనిపించింది ఏంటంటే, ఈ మాట అన్నప్పుడు ఇమాన్యుల్ నవ్వుతున్నాడు. అబ్బా ఇది ఒక ఫన్నీ కాన్వర్సేషన్. నువ్వు వెళ్ళి రూమ్ కి ఇంకో దెబ్బ తగిలించుకుంటాను, వెళ్ళి గుద్దుకుంటాను, ఇంకో 3 వారాల పాటు బెడ్ రెస్ట్ కి ఇంకో బ్యాండ్ వేసారు, లంబార్ బ్యాండ్ వేసారు అతను. బ్యాండ్ లంబార్ బెల్ట్ వేసారు అతనికి. సో అతనికి ఆ రోజు చాలా పెద్ద ఇది కెప్టెన్సీ టాస్క్ లో జరిగింది. ఎందుకంటే కింద నుంచి అట్లా చిప్స్ అవి తీయడం చాలా బ్యాగ్ చాలా ఇబ్బంది పడింది అతను. మరి సుమన్ శెట్టి అతను నువ్వు నిలబడలేవు ఆడలేవు అంటలో ఎంత కామెడీ అయినా కూడా దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది. సేమ్ టైం ఏంటంటే, సరే సుమన్ శెట్టి నామినేషన్ టాపిక్. సో అట్లాగే తను అనింది. ఇక ఆ వీడియోని పట్టుకుని ఇంటర్నెట్ లో అంటే ఈ తరగతి జనరేషన్ ఎస్పెషల్లీ జెన్సీలో కొంతమంది ఒక 40-60% జెన్సీ జనం ఎట్లా అయిపోయారంటే, కంటెక్స్ట్ వద్దు, కంటెక్స్ట్ అనేది వద్దు. ఇక ఎవరన్నా ఏమన్నా అన్నారు అంటే ఇక వాళ్ళు అనేసినట్టే, దాని వెనకాల ఏముంది, అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. ఇదనే కాదబ్బా, పొలిటికల్ గా తీసుకోండి మీరు. ఇప్పుడు కొంతమంది జగన్ సపోర్టర్లు ఉంటారు, కొంతమంది పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంటారు, కొంతమంది టీడీపీ సపోర్ట్ ఉంటారు, లేకపోతే ఈ రేవంత్ సపోర్టర్లు, కేసీఆర్ సపోర్టర్లు, బండి సంజయ్ సపోర్టర్లు, ఈ 6 రకాలే కదా ఉంటారు జెన్సీలో కూడా. వాళ్ళకు కూడా అవతలోడు ఏదో అన్నాడంటే అనేసాడు అంతే. తెర వెనక ఏం జరిగింది, ఏ కంటెక్స్ట్ లో అన్నాడు, ఇవన్నీ వదిలేస్తున్నారు. అసలు పడిపోవాలి, మీద పడిపోవాలి. మనకు నచ్చనోడి నుంచి ఏదో నెగిటివ్ వచ్చింది అబ్బా, మనకు నచ్చనోడు ఒకడు ఉన్నాడు, అమ్మాయో అబ్బాయో, తనుజ ఉంది, డీమన్ పవన్, భరణి ఉంది, దివ్య ఉంది, ఇట్లా ఎవరో ఉన్నారు, ఇమాన్యుల్ ఉన్నాడు. వాళ్ళు నచ్చరు మనకి. వాళ్ళకి సంబంధించి ఏదో ఎవడో పెట్టాడు పోస్ట్ ట్విట్టర్ లో,
అవునా ఇంత దారుణంగా మాడతాడు ఎమ్మెల్యే, చిచ్చి చీడు మనిషి కాదు, అందుకే మాకు చిరాకు ఏంటంటే ఇదే ఈ ఫ్లో వెళ్ళిపోద్ది కాడు, ఏ కంటెస్ట్ లో ఉన్నాడు ఏంటి ఉండదు, ఇక ఎంపతి కానీ లేకపోతే ఆలోచన విధానం కానీ ఇవేమి క్లోజ్, కంప్లీట్ క్లోజ్, దొరికేస్తుంది అమ్మాయి, ఏదో ఒకటి దొరికింది దానికి బురద జల్లేసేయాలి, అంతేగాని తెర వెనక ఏం జరిగింది ఏంటని ఆలోచించడం అనేది లేదు. మళ్ళీ చెప్తున్నా, అదే ప్లేస్ లో ఇమాన్యుల్ ఉన్నా, తనుజ ప్లేస్ లో మీరు ఎవరన్నా పెట్టుకోండి అవసరం అందరిలో, లేదా బయటకు వెళ్ళిపోయి ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళన్నా పెట్టుకోండి, వాళ్ళ విషయంలో ఏం జరిగిన ఏం జరిగింది ఏంటి మొత్తం 360 డిగ్రీస్ లో చూసి మనం జనం ముందు పెట్టాలి. జనం కూడా దాన్ని బేస్ చేసుకుని అర్థం చేసుకోవాలి, మనం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. జనం కూడా ఆ మాత్రం కన్సైన్స్ విజ్ఞత అనేది ఉండాలనేది నా ఒపీనియన్. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ చేయండి.